హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో మనం మెడివల్ హిస్టరీ ఎంసీక్యూస్ పార్ట్ 3 చూద్దాము. ఈ మెడివల్ హిస్టరీ ఎంసీక్యూస్ ఒక సిరీస్ని, అలాగే మనం ప్రీవియస్గా చేసినటువంటి ఏన్షియంట్ హిస్టరీ ఎంసీక్యూస్ ఒక సిరీస్ని పైన కార్డ్స్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దట్ మీరు ఇంకా వాచ్ చేసినట్లయితే డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్. సో వితౌట్ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ది వీడియో స్టార్టెడ్. Coming to the 31st question, the word Fawazil during the Delhi Sultanate period means royal gifts to poets, revenue assigned in lieu of salary, extra payment given to nobles, extra amount paid by iqtadars. The correct answer is extra amount paid by iqtadars. Coming to the smart learning corner, Fawazil is a term used to refer the excess amount that iqtadars sent to the center after meeting the expenses of self and the army. సో ఫవాజిల్ అంటే ఏంటంటే, అప్పట్లో ఢిల్లీ సుల్తనేట్లో వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ గా ఇక్తాస్ ని పెట్టుకునేవాళ్ళు. సో ఆ ఇక్తాస్ కి హెడ్ గా ఇక్తదార్స్ ఉండేవాళ్ళు. ఈ ఇక్తదార్స్ ఏంటంటే, వాళ్ళు ఆ ఇక్తాస్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ అనేది వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ యొక్క ఎక్స్పెన్సెస్ ప్లస్ అలాగే మిలిటరీ ఎక్స్పెన్సెస్ వీటన్నిటికీ పోను మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, సో దాన్నే ఫవాజిల్ అంటారు అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని మళ్ళీ సెంటర్ పంపిస్తారనమాట, లైక్ కింగ్ ఖజానాకి పంపిస్తారనమాట, రైట్. Iqtadars were military commanders and governors or Iqtas, which are the regional administrative units during the Delhi Sultanate. సో ఢిల్లీ సుల్తనేట్ లో ఇక్తాస్ గా వాళ్ళు ల్యాండ్ ని విభజించుకున్నారు ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. సో వాటి హెడ్స్ ఇక్తదార్స్ ఉంటారు అనమాట, రైట్. Shamsuddin Iltutmish or Iltutmish of the Delhi Sultanate is credited with introducing the Iqta system in India in the 13th century. The concept was based on Muhammad Ghori's ideas of revenue creation and collection. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఇండియాలో ఢిల్లీ సుల్తనేట్ లో ఈ ఇక్తా సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సుల్తాన్ ఎవరంటే ఇల్తుత్మిష్, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది, హూ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఇంట్రడ్యూస్డ్ ఇక్తా సిస్టమ్ ఇన్ ఇండియా అని. సో ది ఆన్సర్ ఇస్ ఇల్తుత్మిష్, రైట్. Coming to the next question, in which sultan's reign the Delhi Sultanate reached farthest extent? Alauddin Khilji, Iltutmish, Balban, Muhammad bin Tughlaq. The correct answer is Muhammad bin Tughlaq. Coming to the smart learning corner, during Muhammad bin Tughlaq's rule, Delhi Sultanate reached its peak in terms of geographical reach, covering most of the Indian subcontinent. సో ఢిల్లీ సుల్తనేట్ లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ సుల్తాన్ గా ఉన్నప్పుడు ఈ ఢిల్లీ సుల్తనేట్ అనేది ఎక్కువగా ఎక్స్పాండ్ అనమాట. సో వాళ్ళ ఎంపైర్ ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేయగలిగారు అనమాట, రైట్. మొహమ్మద్ బిన్ తుగ్లక్, సన్ ఆఫ్ గియాజుద్దీన్ తుగ్లక్, వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గౌనా ఖాన్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ బిలాంగ్స్ టు తుగ్లక్ ఫ్యామిలీ, తుగ్లక్ డైనాసిటీ అంటాము, రైట్. హీ వాజ్ సన్ ఆఫ్ గియాజుద్దీన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ కి అదర్ నేమ్ వచ్చి గౌనా ఖాన్. He was called Mad King by the people because of his unsuccessful projects like transfer of capital from Delhi to Daulatabad, introduction of token currency, etc. He changed the name of Devagiri, Maharashtra to Daulatabad. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ నే ప్రజలు మ్యాడ్ కింగ్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఈయన చేసిన చాలా ఈవెంట్స్ అంటే ప్రాజెక్ట్స్ ఈవెంట్స్ అనేటివి చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యాయి అనమాట. లైక్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాని ఆక్యుపై చేయడం కోసము ఢిల్లీ క్యాపిటల్ గా ఉండేదాన్ని దౌలతాబాద్ మహారాష్ట్రకి క్యాపిటల్ గా మార్చుకున్నారనమాట. అండ్ ఇది కూడా ఒక ఫెయిల్యూర్ లాగా ప్రూవ్ అయింది. అలాగే ఈయన కరెన్సీ సిస్టమ్ మీన్స్ పేపర్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది కూడా ఒక పెద్ద ఫెయిల్యూర్ అయింది. కాబట్టి పీపుల్ ఇతన్ని మ్యాడ్ కింగ్ అని పిలిచేవాళ్ళు, రైట్. అండ్ దేవగిరినే దౌలతాబాద్ అంటారు, రైట్. ఈ దేవగిరి అనేది మహారాష్ట్రలో ఉంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ది బేగంపురి మస్క్యూ అండ్ ది సిటీ ఆఫ్ జహాన్పనా వేర్ బిల్ట్ బై బాల్బన్, ఇల్టుట్మిష్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది బేగంపురి మస్క్యూ అండ్ ది సిటీ ఆఫ్ జహాన్పనా వేర్ బిల్ట్ బై మొహమ్మద్ బిన్ తుగ్లక్. He had the Begumpuri Mosque constructed as the primary mosque for Jahanpana, his new city in Delhi. ఈ బేగంపురి మస్క్యూ మీన్స్ మసీద్ అంటాం కదా, అండ్ అలాగే ఈ జహాన్పనా అనే ఒక సిటీని బిల్డ్ చేసింది ఎవరంటే
మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ బేగంపురి మస్క్యూ అనేది జహాన్పన్ అనే సిటీలో ఒక మస్క్యూ లాగా దీన్ని బిల్డ్ చేశారనమాట. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ది టర్మ్ ఉలెమా మీన్స్ స్కాలర్, రూలర్, స్లేవ్, ఇన్వేడర్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్కాలర్. Coming to the smart learning corner, the term ulema refers to Muslim scholars of Islam and Islamic era. సో ముస్లిం స్కాలర్స్నే ఉలేమాస్ అంటారు. స్కాలర్ మీన్స్ నథింగ్ బట్ పండితులు అంటాం కదా. సో ఇస్లాం మీద పట్టు ఉండి ఇస్లాం పెద్దలని వాళ్ళనే ఉలేమాస్ అంటారు. రైట్. అలాగే ఇస్లాం రిలీజియన్స్ కూడా చూద్దాము. ప్రాఫెట్ మొహమ్మద్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఇస్లాం. హీ వాజ్ బోర్న్ ఎట్ మెక్కా ఇన్ సౌదీ అరేబియా. ది హోలీ బుక్ ఆఫ్ ఇస్లాం ఇస్ ఖురాన్. Who was the founder of Islam? Prophet Muhammad was the founder of Islam and ఈయన సౌదీ అరేబియాలోని మెక్కా అనే ప్లేస్ లో జన్మించారు. హోలీ బుక్ ఆఫ్ ఇస్లాం అందరికీ తెలుసు, దట్ ఈస్ కాల్డ్ ఖురాన్. రైట్. Muslims believe that Quran was given to Prophet Muhammad during meditation at Hira cave by Jibril, the messenger of Allah. సో హిస్టోరియన్స్ ప్రకారం ఏంటంటే ప్రాఫెట్ మహమ్మద్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు హీరా కేవ్స్ లో జిబ్రైల్ అనే ఒక మెసెంజర్, లైక్ దేవదూత, అల్లా యొక్క దేవదూత వచ్చి ఈ ఖురాన్ అనే బుక్ ని ప్రాఫెట్ మహమ్మద్ కి ఇచ్చినట్లు చెప్తూ ఉంటారు అనమాట. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఢిల్లీ సుల్తాన్ ఇంట్రడ్యూస్డ్ సిజ్దా, తైబోస్ అండ్ నౌరోజ్? ఖిజిర్ ఖాన్, రజియా సుల్తానా, బాల్బన్, ఇల్టుట్మిష్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బాల్బన్. Coming to the smart learning corner, Ghiyazuddin Balban introduced the practices of Sijda, Paibos and Nowroz in the Delhi Sultanate. He was purchased as a slave by Iltutmish. ఈ సిజ్దా, పైబోస్, నౌరోజ్ ఈ 3 థింగ్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన సుల్తాన్ ఎవరంటే గియాజుద్దీన్ బాల్బన్. హీ బిలాంగ్స్ టు ఢిల్లీ సుల్తానేట్. రైట్. ఈయన్ని ఇల్తుత్మిష్ ఒక స్లేవ్ గా పర్చేస్ చేశారు. రైట్. సో ఈ సిజ్దా, పైబోస్ అండ్ నౌరోజ్ అంటే ఏంటో వాటి గురించి కూడా చూద్దాము. సిజ్దా మీన్స్ ఏ ఫార్మ్ ఆఫ్ సాల్యుటేషన్ ఫర్ ది కింగ్ దట్ రిక్వైర్డ్ పీపుల్ టు నీల్ అండ్ టచ్ ది గ్రౌండ్ విత్ దేర్ ఫోర్ హెడ్. సిజ్దా మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే రాజు వచ్చినప్పుడు, రాజుని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఏంటంటే, ప్రజలు కానీ ఆ మినిస్టర్స్ కానీ ఏం చేయాలంటే వాళ్ళు నీల్ డౌన్ అయ్యి వాళ్ళ ఫోర్ హెడ్ ని గ్రౌండ్ టచ్ చేస్తూ ఉండాలన్నమాట. సో లైక్ మనం నమస్కారం పెడతాం కదా, సో ఇది ఒక టైప్ ఆఫ్ సాల్యుటేషన్ అనమాట. రైట్. పైబోస్. పైబోస్ మీన్స్ కిస్సింగ్ ది ఫీట్ ఆఫ్ ది కింగ్. రాజు యొక్క ఫీట్, పాదంని కిస్ చేసేదాన్ని పైబోస్ అంటారు అనమాట. నౌరోజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్షియన్ న్యూ ఇయర్. ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ దట్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ స్ప్రింగ్. సో నౌరోజ్ మీన్స్ నథింగ్ బట్ ఇది పర్షియన్ కి సంబంధించిన న్యూ ఇయర్ అనమాట. సో దీన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన సుల్తాన్ ఎవరంటే బల్బన్ అనమాట. సో ఈ 3 థింగ్స్, సిజ్దా, పైబోస్ అండ్ నౌరోజ్, ఈ 3 థింగ్స్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన సుల్తాన్ ఎవరంటే గియాసుద్దీన్ బాల్బన్. ది ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ లేటర్ అబాలిష్డ్ ది సెలబ్రేషన్ ఆఫ్ నౌరోజ్. సో ఢిల్లీ సుల్తానేట్ తర్వాత ముఘల్ ఎంపైర్ వచ్చింది. సో ముఘల్ ఎంపైర్ కి సంబంధించినటువంటి ఔరంగజేబ్ ఈయన ఈ నౌరోజ్ అనే ఫెస్టివల్ ని రద్దు చేశారనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాస్ కాల్డ్ ది ప్యారట్ ఆఫ్ ఇండియా? నానక్, అల్ బిరూని, హుస్సేన్ షా, అమీర్ ఖుస్రో. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అమీర్ ఖుస్రో. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, అమీర్ ఖుస్రో, ఆల్సో known as 2T-e-Hind, is known as the parrot of India. He was a popular Indian Sufi singer and poet. He was considered as the greatest Persian language poet of the Indian subcontinent. సో ఈ అమీర్ ఖుస్రోనే 2T-e-Hind అని కూడా అంటారు. ఈయన్ని ప్యారట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన ఇండియాకి సంబంధించినటువంటి ఒక సూఫీ సింగర్ అండ్ పోయెట్ అనమాట. అండ్ ఈయన వచ్చి పర్షియన్ లాంగ్వేజ్ లో సో మెనీ పోయమ్స్ ని రాశారనమాట. దట్స్ వై హీ వాస్ కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ పర్షియన్ లాంగ్వేజ్ పోయెట్. రైట్. అలాగే అల్బెరూని గురించి కూడా చూద్దాము. అల్బెరూని వాజ్ ఏ పర్షియన్ హిస్టోరియన్, మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్. హీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం స్కాలర్ టు ట్రావెల్ టు ఇండియా. Al-Biruni's famous book is Kitab-ul-Hind or Tariq-e-Hind, History of India. In this book, he describes the social, political, religious, and economic conditions of India at that time.
సో అల్బెరుని వచ్చి పెర్షియాకి సంబంధించి ఒక చరిత్రకారుడు, హిస్టోరియన్ అంటే చరిత్రకారుడు అంటాము. అండ్ ఈయన మ్యాథమెటిషియన్ అలాగే ఆస్ట్రానమర్ కూడా. ది ఫస్ట్ ముస్లిం స్కాలర్ హూ ట్రావెల్ టు ఇండియా అంటే అల్బెరుని, రైట్? సో ఈయన ఒక ఫేమస్ బుక్ రాశారు, దట్ ఈస్ కాల్డ్ కితాబ్ ఉల్ హింద్. దాన్నే తాకిక్ ఈ హింద్ అని కూడా అంటారు. ఈ బుక్ లో ఆ టైంలో ఉన్నటువంటి ఇండియాకి సంబంధించినటువంటి సోషల్, పొలిటికల్, రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ గురించి ఈయన మెన్షన్ చేస్తున్నారు. గురునానక్ గురించి కూడా చూద్దాము. గురునానక్, an Indian spiritual teacher, was the founder of Sikhism and is the first of the 10 Sikh Gurus. So, who was the founder of Sikhism? Guru Nanak was the founder of Sikhism, and ఈయన సిక్కిజం లోని ఫస్ట్ గురు అనమాట, రైట్? సిక్కిజం లో టోటల్ 10 గురుస్ ఉన్నారు, అందులో ఈయన ఫస్ట్ గురు. నెక్స్ట్ క్వశ్చన్, ది స్టాండింగ్ పొజిషన్ ఆఫ్ ఫేసింగ్ మెక్కా డ్యూరింగ్ నమాజ్ ఈజ్ నోన్ యాజ్ కరాజ్, ఖుత్బా, కిబ్లా, సిజ్దా. The correct answer is Qibla. Coming to the smart learning corner, the position of standing facing Mecca during namaz is known as Qibla. So మక్కా మసీదులో స్టాండింగ్ పొజిషన్ లో ఉంటూ నమాజ్ చేసేదాన్ని కిబ్లా అంటారు. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. కరాజ్, కరాజ్ వాజ్ ఎ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ ఇట్స్ ప్రొడ్యూస్ అండర్ ది ఢిల్లీ సుల్తనేట్. ఇట్ ఈస్ మెయిన్లీ ఇంపోజ్డ్ ఆన్ నాన్ ముస్లిమ్స్. కరాజ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ మీద, ఆ ల్యాండ్ మీద వచ్చే దిగుబడి, రాబడి మీద వచ్చే ట్యాక్స్ ని కరాజ్ అంటారు. అండ్ ఇది ఢిల్లీ సుల్తనేట్ పీరియడ్ లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ముఖ్యంగా నాన్ ముస్లిమ్స్ మీద వేసేవాడు అనమాట. ఖుత్బా, ఇట్ ఈస్ ఎ సర్మన్ preached by an imam in a mosque at the time of Friday noon prayer. Prayers read by Muslims during the prayer is called namaz. ఖుత్బా అంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ ముస్లిమ్స్ మస్కీలో చేసే ప్రేయర్ నే ఖుత్బా అంటారు. అండ్ ముస్లిమ్స్ చేసే ప్రేయర్ ని ఏమంటారు? నమాజ్ అంటారు. నెక్స్ట్, జకాత్. జకాత్ ఈస్ జనరల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ 2.5% ట్యాక్స్ ఆన్ సేవింగ్స్ టు బి డొనేటెడ్ టు ది ముస్లిం పూర్ అండ్ నీడీ. సో ఖురాన్ లో ఏం చెప్పబడిందంటే, ఒక ట్రూ ముస్లిం అనే వ్యక్తి తన జీవితంలో తను సంపాదించే దాంట్లో నుంచి ప్రతి సంవత్సరము 2.5% అనేది దానం చేయాలన్నమాట, డొనేట్ చేయాలి, రైట్? సో దాన్నే జకాత్ అంటారు. నెక్స్ట్ వచ్చి జజియా. జజియా ఈజ్ ఎ ట్యాక్స్ లెవీడ్ ఆన్ నాన్ ముస్లిమ్స్, పర్టికులర్లీ హిందూస్, బై ఇస్లామిక్ రూలర్స్. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వేర్ ఎక్సెప్టెడ్. కుతుబుద్దీన్ ఐబక్ imposed jizya on all non-Muslims except Brahmins, women and children. The Mughal ruler Akbar abolished jizya in the 16th century, but Aurangzeb reintroduced it in the 17th century. So jizya means nothing but a tax. ఇది non-Muslims మీద వేసే ట్యాక్స్ అనమాట. This was introduced by కుతుబుద్దీన్ ఐబక్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తనేట్, రైట్? ఈయన ఈ జిజియా అనే ట్యాక్స్ ని నాన్ ముస్లిమ్స్ మీద వేసేవాళ్ళు. ఈయన మొట్టమొదట బ్రాహ్మిన్స్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వీళ్ళకి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చి నాన్ ముస్లిమ్స్ మీద వేశారనమాట, రైట్? అండ్ దీన్ని ముఘల్ ఎంపైర్ టైంలో అక్బర్ దీన్ని అబాలిష్ చేశారు, రద్దు చేశారు ఆయన టైం పీరియడ్ లో. అలాగే దీన్ని నెక్స్ట్ ఔరంగజేబ్ దీన్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేశారనమాట ఆయన టైం పీరియడ్ లో, రైట్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రజియా సుల్తానా వాజ్ ది డాటర్ ఆఫ్ బాల్బన్, ఇల్టుట్మిష్, కుతుబుద్దీన్ ఐబక్, Muhammad Ghori. The correct answer is Iltutmish. Coming to the smart learning corner, Razia Sultana was the daughter of Delhi Sultan Shamsuddin Iltutmish. She was the first and only woman to ever rule over the Delhi Sultanate. Razia's husband was Malik Ikhtiaruddin Altuniya. She ruled from 1236 to 1240. Razia Sultana Iltutmish వాళ్ళ డాటర్ అండ్ ది ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఎవరంటే రజియా సుల్తానా. రజియా సుల్తానా వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చి మాలిక్ ఇఖ్తియారుద్దీన్ అల్తూనియా. మనం సింపుల్ గా అల్తూనియా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈమె ఆల్మోస్ట్ 4 years రూల్ చేశారు, దట్ ఈస్ ఫ్రమ్ 1236 to 1240 AD. మొహమ్మద్ ఘోరీ వాజ్ ఎ రూలర్ అండ్ మిలిటరీ కమాండర్ ఫ్రమ్ ది గురిద్ డైనాసిటీ ఇన్ ప్రెసెంట్ డే ఆఫ్ఘనిస్తాన్. He is credited with establishing Muslim rule in the Indian subcontinent, which lasted for centuries, right? సో మొట్టమొదట ఇండియాలో ఇస్లాం రూలర్స్
వాళ్ళ యొక్క ముస్లిం రూల్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే మొహమ్మద్ ఘోరీ అనమాట. ఆయన తర్వాత నెక్స్ట్ ఢిల్లీ సుల్తానేట్ వచ్చింది, తర్వాత ముఘల్ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, రైట్. ఈయన ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి గురిద్ డైనాస్టీకి చెందినటువంటి రూలర్ అనమాట. సో ఈయన ఫేమస్ బ్యాటిల్స్ ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా లైక్ బ్యాటిల్ ఇచ్చేసి అది ఏలో జరిగింది అండ్ ఆయన అపోనెంట్ ఎవరు అండ్ ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు. సో ఈ థింగ్స్ గురించి కూడా ఎగ్జామ్లో మన క్వశ్చన్స్ రూపంలో ఫ్రేమ్ అవుతాయి. ఆ ఫేమస్ బ్యాటిల్స్ గురించి కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1191 ADలో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరైన్, ఇది ఎవరి మధ్య జరిగింది? మొహమ్మద్ ఘోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. ఇందులో ఘోరీ ఓడిపోయాడు. నెక్స్ట్ 1192 ADలో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ జరిగింది. ఇది ఘోరీ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్ జరిగింది అండ్ ఇందులో ఘోరీ గెలిచారనమాట. నెక్స్ట్ 1194 ADలో బ్యాటిల్ ఆఫ్ చందావర్ జరిగింది. ఇది మొహమ్మద్ ఘోరీ వర్సెస్ కింగ్ జయచంద్ర మధ్య జరిగింది. ఇందులో కూడా ఘోరీ గెలిచారు, రైట్. సో ఈ 3 బ్యాటిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి ఇయర్స్ అండ్ అలాగే ఇందులో ఎవరు గెలిచారు అండ్ ఏ కింగ్స్ మధ్య జరిగాయి. సో ఈ 3 థింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ది మార్కెట్ రెగ్యులేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ ఢిల్లీ సుల్తాన్? బాల్బన్, ఇల్టుట్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్. ది కరెక్ట్ ఆన్సర్ is అలావుద్దీన్ ఖిల్జీ. The Delhi Sultanate ruler Alauddin Khilji introduced market regulation system in the early 14th century. He fixed the prices for a wide range of goods including grains, cloth, slaves and animals. So first of all, ఇండియాలో ఒక ప్రైస్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది నథింగ్ బట్ మార్కెట్ రెగ్యులేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఈయన వెరైటీ ఆఫ్ గూడ్స్ మీద లైక్ గ్రెయిన్స్, ఫుడ్ మీద, క్లాత్స్ మీద, అలాగే స్లేవ్స్ అండ్ అనిమల్స్ మీద ఒక ఫిక్స్డ్ ప్రైస్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారనమాట, రైట్. కుతుబుద్దీన్ ఐబక్ died in 1210 after falling from his horse while playing chaugan, a game similar to polo. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హూ వాజ్ ద సుల్తాన్ డైడ్ వైల్ ప్లేయింగ్ పోలో అంటారు. సో ది ఆన్సర్ ఇస్ కుతుబుద్దీన్ అనమాట. ఈయన పోలో గేమ్ నథింగ్ బట్ చౌగన్ అంటారు. సో ఇది ఆడేటప్పుడు హార్స్ మీద నుంచి పడిపోయారు అనమాట, పడిపోయి అలా చనిపోయారు అనమాట. ఆయనే కుతుబుద్దీన్ ఐబక్. మొహమ్మద్ బిన్ కాసిం వాజ్ ద ఫస్ట్ అరబ్ who invaded India and it was the first ever Muslim invasion in India took place in the year 70 AD. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మీద ముస్లిం రూలర్ యొక్క ఇన్వేషన్ అనేది మనకు 70 AD జరిగింది అండ్ ఇట్ వాజ్ మేడ్ బై మొహమ్మద్ బిన్ కాసిం. హీ వాజ్ ది ఫస్ట్ అరబ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ అవుతుంది. హూ వాజ్ ద ఫస్ట్ అరబ్ ఇన్వేడెడ్ ఇండియా అని అడుగుతారు. ది ఆన్సర్ ఇస్ మొహమ్మద్ బిన్ కాసిం, రైట్. మొహమ్మద్ గజనీ was the first Turk who invaded India. ఇంకో క్వశ్చన్ అడుగుతారు, హూ వాజ్ ద ఫస్ట్ తుర్క్ ఇన్వేడెడ్ ఇండియా? ది ఆన్సర్ ఇస్ మొహమ్మద్ గజనీ, రైట్. ఫస్ట్ అరబ్ వచ్చి మొహమ్మద్ బిన్ కాసిం, ఫస్ట్ తుర్క్ వచ్చి మొహమ్మద్ గజనీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఢిల్లీ సుల్తాన్ ట్రైడ్ టు అబాలిష్ సతీ ప్రాక్టీస్? మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఇల్టుట్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. Coming to the smart learning corner, the earliest known attempt by a ruler to stop the practice of sati took place in the Delhi Sultanate by Sultan Muhammad bin Tughlaq. First of all, ఈ సతీ మీన్స్ సతీ సాగనం అంటాం కదా. భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా తన చితి మీద సజీవ దహనం చేసుకుంటారు అనమాట. సో దాన్ని సతీ అంటారు. ఇట్ వాజ్ ఎ హిందూ ప్రాక్టీస్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇది అబాలిష్ చేశారనమాట, రైట్. అబాలిష్ మీన్స్ నథింగ్ బట్ రద్దు చేశారనమాట. అండ్ నెక్స్ట్ ముఘల్ ఎంపైర్ పీరియడ్ లో అక్బర్ ఈ సతీ ప్రాక్టీస్ ని ఈయన కూడా అబాలిష్ చేశారు. తర్వాత ఫస్ట్ ఇండియన్ టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ ది కస్టమ్ ఆఫ్ సతీ వచ్చి రాజా రామ్మోహన్ రాయ్. సో మన ఫస్ట్ ఇండియన్ ఈ సతీ ప్రాక్టీస్ మీద పోరాడింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. లార్డ్ విలియం బెంటింక్, ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, legally abolished the sati system in all British India on December 4, 1829. So 1829 లో 4th డిసెంబర్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ విలియం బెంటిక్ ఓవరాల్ గా ఈ ప్రాక్టీస్ ని మొత్తం అబాలిష్ చేశారనమాట ఇండియాలో, రైట్. ఇందులో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. హూ వాజ్ ది గవర్నర్ జనరల్ అబాలిష్ సతి ఇన్ బ్రిటిష్ ఇండియా అంటారు. ది ఆన్సర్ ఇస్ లార్డ్ విలియం బెంటిక్. అండ్
Who was the first Governor General of India? The answer is Lord William Bentinck, right? Next question. Tujuk-e-Baburi was written in which language? Urdu, Arabic, Persian, Turkey. The correct answer is Turkey. Coming to smart learning corner, Tujuk-e-Baburi was written in Turkish. It is the autobiography of Babur, the founder of the Mughal Empire in India. Babur wrote it in the Turkish language, also known as Chagatai, which was the spoken language of Timurids, right? ఈ తుజుకి బాబురి అనేది టుర్కిష్ లాంగ్వేజ్ లో రాశారు అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాబర్. ఆటోబయోగ్రఫీ మీన్స్ ఆత్మకథ అంటాం కదా, సో దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. బాబర్ తన ఆత్మకథని తుజుకి బాబురి అనే బుక్ రూపంలో రాశారు అండ్ ఇది తుర్కిష్ లాంగ్వేజ్ లో రాశారు, రైట్? తుర్కిష్ మీన్స్ నథింగ్ బట్ చగతాయి లాంగ్వేజ్ లో రాశారు అనమాట. Tujuk-e-Baburi is also known as Baburnama. It was translated into Persian by Abdul Rahim Khani Khana during the reign of Akbar. ఈ తుజుకి బాబురిని బాబర్నామా అంటారు అండ్ ఇది టర్కిష్ లాంగ్వేజ్ నుండి పర్షియన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే అబ్దుల్ రహీం ఖానీ ఖానా అండ్ ఈయన అక్బర్ టైం పీరియడ్ లో కోర్ట్ పోయేట్ అనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ముఘల్ ఎంపరర్ వాజ్ క్రియేటెడ్ విత్ కంపోజిషన్ ఆఫ్ హిందీ సాంగ్స్? Jahangir, Shah Jahan, Humayun, Akbar. The correct answer is Jahangir. Coming to the smart learning corner, Mughal Emperor Jahangir is credited with composing many secular Hindi songs and had excellent knowledge of paintings. He was the son of Akbar. His childhood name was Salim. సో ఈ జహంగీర్ యొక్క టైం పీరియడ్లో హిందీ సాంగ్స్ అలాగే పెయింటింగ్స్ సంబంధించి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఈయన రూలింగ్ పీరియడ్లోనే వచ్చిందనమాట, రైట్? అండ్ జహాంగీర్ వాజ్ ది సన్ ఆఫ్ ది అక్బర్. జహాంగీర్ కి చైల్డ్హుడ్ నేమ్ వచ్చి సలీం. ది పెయింటింగ్స్ ఆఫ్ దట్ జహాంగీర్స్ పీరియడ్ వేర్ రిచ్ ఇన్ ది రేంజ్ అండ్ ఇంక్లూడెడ్ ఈవెంట్స్, పోర్ట్రైట్స్, హంటింగ్ సీన్స్, వైల్డ్ లైఫ్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ బ్యాటిల్స్. సో ఈ పెయింటింగ్స్ మామూలుగా వేటి మీద వేయించే వాళ్ళంటే ఈవెంట్స్, సో రాజ దర్బార్లో జరిగే ఈవెంట్స్ మీద కానీ అలాగే హంటింగ్ సీన్స్ మీద కానీ అలాగే వైల్డ్ లైఫ్ సంబంధించి అండ్ బ్యాటిల్స్ లో జరిగినటువంటి ఇన్స్టెన్సెస్, కొన్ని ఇన్స్టెన్సెస్ తీసుకుని వాటిని కూడా ఒక పెయింటింగ్ రూపంలో తయారు చేయించేవాడు అనమాట. సో జహాంగీర్ ఒక పీరియడ్ లో ఆర్ట్ కి సంబంధించి అలాగే మ్యూజిక్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనమాట. జహాంగీర్ వాజ్ ది ఫేమస్ ఫర్ హిస్ చైన్ ఆఫ్ జస్టిస్. జహాంగీర్ హ్యాడ్ ప్లేస్డ్ ఎ లాంగ్ గోల్డెన్ చైన్ with bells on his palace wall. Anyone who had been subjected to injustice would come to the palace, pull the chain and make his or her complaint heard for redressal. సో జహాంగీర్ టైం పీరియడ్ లో చైన్ ఆఫ్ జస్టిస్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఈ చైన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటంటే ఆయన ప్యాలెస్ లో ఒక గోల్డెన్ చైన్ తో ఒక బెల్ అనేది వేలాడిస్తుంటారు అనమాట. సో ఆ రాజ్యంలో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ముఘల్ ఎంపరర్ ని కలవచ్చు అనమాట. లైక్ జహాంగీర్ ఉన్న టైం పీరియడ్ లో చేశారు దీన్ని. సో వాళ్ళు వచ్చి ఆ బెల్ ని రింగ్ చేస్తే జహాంగీర్ డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఏంటనేది విని దానికి జస్టిస్ అని ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవుతుంది, హూ వాజ్ ఫేమస్ ఫర్ చైన్ ఆఫ్ జస్టిస్ అని చెప్పి. ది ఆన్సర్ ఇస్ జహాంగీర్. ది ఫిఫ్త్ సిక్ గురు, గురు అర్జున్ దేవ్, వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ది ఫోర్త్ ముఘల్ రూలర్ జహాంగీర్. అండ్ ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జహాంగీర్ వచ్చి ఫిఫ్త్ సిక్ గురు అయినటువంటి గురు అర్జున్ దేవ్ ని హ్యాంగ్ చేశారనమాట, రైట్? ఉరిదీశారనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హూ హ్యాంగ్ టు దట్ ది గురు అర్జున్ దేవ్ అంటారు జహాంగీర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ముఘల్ ఎంపరర్ వాస్ కాల్డ్ జిందా పీర్? ఔరంగజేబ్, హుమయూన్, అక్బర్, బాబర్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఔరంగజేబ్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ఔరంగజేబ్ వాస్ కాల్డ్ జిందా పీర్ ఆర్ ది లివింగ్ సెయింట్ due to his simple living and high thinking. He was the sixth ruler of Mughal Empire and is also referred as Alamgir, meaning conqueror of the world. His reign lasted for 49 years and is widely considered the last effective Mughal ruler. So, ఔరంగజేబ్ నే జిందాపీర్ అంటారు ఆర్ ది లివింగ్ సెయింట్ అంటారు డ్యూ టు హిస్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, రైట్? అండ్ ఈయన ముఘల్ ఎంపైర్ కి సంబంధించిన సిక్స్త్ రూలర్ అనమాట. ఈయనకి ఇంకొక టైటిల్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఆలంగీర్. ఆలంగీర్ మీన్స్ కాన్కర్ ఆఫ్ ది వరల్డ్, రైట్? ఈయన దాదాపు 49 years రూల్ చేశారనమాట ముఘల్ ఎంపరర్ గా, రైట్?
Babur was a Timurid prince from Central Asia who founded the Mughal Empire in India, right? So, who was the founder of Mughal Empire in India? Babur was the founder of Mughal Empire in India, right? He belongs to Central Asia. Central Asia means nothing but collection of countries like Tajikistan, Turkmenistan, Kazakhstan, Uzbekistan. సో ఈ కంట్రీస్ ఒక రీజన్ ని సెంట్రల్ ఏషియా అంటారు అనమాట. సో అండ్ ఈయన చేసిన బ్యాటిల్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి మనకు ఫ్రేమ్ అవుతాయి. ఆ బ్యాటిల్స్ గురించి కూడా చూద్దాము. 1526 లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. దట్ వాస్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి అండ్ ఈ బ్యాటిల్లో బాబర్ గెలిచారు. నెక్స్ట్ బ్యాటిల్ 1527 లో జరిగింది. దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ కాన్వా. దిస్ వాస్ బిట్వీన్ బాబర్ అండ్ రణసంగ. ఇందులో కూడా బాబర్ గెలిచారు. తర్వాత 1528 లో బ్యాటిల్ ఆఫ్ చందేరి. ఈ బ్యాటిల్ వచ్చి బాబర్ కి మెదిని రాయ్కి మధ్య జరిగింది. ఇందులో కూడా బాబర్ గెలిచారు. నెక్స్ట్ 1529 ఏడులో జరిగింది. దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ గాగ్రా. దిస్ వాజ్ అగేనెస్ట్ ఆఫ్ఘాన్ ఫోర్సెస్. ఇందులో కూడా బాబర్ గెలిచారు అనమాట, రైట్? సో ఈ బ్యాటిల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి మెడివల్ హిస్టరీలో, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంపరర్స్ wrote their own autobiography? బాబర్ అండ్ జహంగీర్, బాబర్ అండ్ అక్బర్, బాబర్ అండ్ ఫరూక్సియార్, అక్బర్ అండ్ ఔరంగజేబ్. ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ 1, బాబర్ అండ్ జహంగీర్. Coming to the smart learning corner, the two Mughal emperors who wrote their own autobiographies are బాబర్ అండ్ జహంగీర్. సో ముఘల్ ఎంపరర్స్ లో మనకు వాళ్ళ ఆత్మకథను రాసుకున్న ఎంపరర్స్ ఎవరంటే ఒకటి వచ్చి బాబర్ అండ్ సెకండ్ ఈస్ జహంగీర్, రైట్? బాబర్స్ ఆటోగ్రఫీ, బాబర్ నామా, ఈస్ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ కాన్క్వెస్ట్స్. ఇట్ వాస్ written in Chagatai language. It was translated into Persian language by Abdul Rahim Khani Khana. సో బాబర్ రాసుకున్న ఆత్మకథనే బాబర్ నామా అంటారు. అండ్ ఇందులో ఆయన లైఫ్ గురించి అండ్ అలాగే ఆయన చేసినటువంటి బ్యాటిల్స్ గురించి మెన్షన్ చేస్తున్నాడు. దీన్ని చెగతాయి లాంగ్వేజ్ లో రాస్తున్నారు. ఇట్ ఈస్ అ టర్కిష్ లాంగ్వేజ్, రైట్? దీన్ని పర్షియన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ రహీం ఖానీ ఖానా. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ లో అడుగున్నారు. నెక్స్ట్ వచ్చి జహాంగీర్స్ ఆటోబయోగ్రఫీ, దట్ ఈస్ కాల్డ్ తుజుకి జహాంగీరి. ఇది పర్షియన్ లాంగ్వేజ్ లో రాస్తున్నారు, రైట్? కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ముఘల్ ఎంపరర్ బిల్ట్ ఏ mosque on his name in Fatehabad? Humayun, Akbar, Babur, Aurangzeb. The correct answer is Humayun. Coming to smart learning corner, the Mughal emperor Humayun built a mosque in Fatehabad on his name as the Humayun Mosque. Fatehabad is a district in Haryana state. సో హుమయూన్ ఫతేహాబాద్ లో తన పేరు మీద ఒక మసీదుని కట్టించుకున్నారు. సో ఫతేహాబాద్ is nothing but a district in Haryana state in India, right? The Babri Masjid was built by Mir Baqi, a general of the Mughal Emperor Babur. The mosque was built in Ayodhya, Uttar Pradesh in India. సో యూపీలో అయోధ్యలో బాబ్రీ మసీద్ని కట్టింది ఎవరంటే మీర్ బాకి అండ్ ఈయన వచ్చి సేనాధిపతి అనమాట బాబర్కి. Humayun was the son of Babur and was the second Mughal emperor of India. He built the city of Dinpana on the banks of Yamuna river. Humayun వచ్చి బాబర్ యొక్క సన్, రైట్? అండ్ హీ వాజ్ ది సెకండ్ ముఘల్ ఎంపరర్. ఈయన ఒక సిటీని బిల్డ్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ దిన్పనా, విచ్ ఈస్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.